ఆర్థికాభివృద్ధి కావాలంట మా బస్సు ఎట్టుండాలా? వాసన వస్తుందండి, మీకు తెలుసో తెలియదు ఈ సంగతి. ఇక్కడ నుంచి లేచిపోదాం, ఈ ఊరు సెంటర్ పోదాం, నీట్గా ఉంటుంది. సీసీ రోడ్లు, ఒక్క మురికి వాసన ఉంటుంది మురికి నుంచి. ఈ ఊరే కాదు, తెలంగాణ మొత్తం తిరుగుదాం. 95 బస్తీలలో ఈ వాసనే ఉంటుంది. మీకు వస్తుందో అవసరం, నాకు వస్తుంది వాసన. 74 ఏళ్ళు అవుతుంది. ఏం చదువుకుంటారు నా పిల్లలు? దోమలకు ఎట్లా నిద్ర వస్తుంది నా జాతికి? మనం ఏసీ గదుల్లో కూర్చొని ఏమంటున్నాం? స్వాతంత్రం వచ్చిందని. కొంతమంది విధవలు ఏమంటారు అంటే ఎస్సీలకు రిజర్వేషన్ తీసేయాలి కూడా అనేట్టున్నారు. నేనేమంటున్నా అంటే, అరే నా కొడక, స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మాట్లాడుతున్నా. నేను కూడా మేజిస్ట్రేట్ పవర్ ఉంది నాకు. నా జాతులకు ఇంకా స్వాతంత్రం ఏడొచ్చింది. ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా నువ్వు మంత్రి ఉంటావు. ఈ పార్టీ అధికారం పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రాగానే జంప్ అవుతావు, జెండా మారుస్తావు, నువ్వే మంత్రి అవుతావు. మళ్ళా నువ్వే ప్రజాప్రతినిధి. స్వాతంత్రం నీకు వచ్చిందా నాకు వచ్చిందా? వెదవా, స్వాతంత్రం నీ గుణం మారలే, నీ జెండా మారింది, నీ పార్టీ మారింది. నువ్వు నా జాతి డెవలప్మెంట్ కోసం పని చేస్తున్నావా? చేస్తా లేవా? మానసికంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇస్తున్నటువంటి ₹1,00,000 లోన్ను గోవిందాపురంలో ఎంతమందికి ఇప్పించినాము? 80,000 రూపాయలు సబ్సిడీ ఉంది, 20,000 రూపాయలు ఎండిఓ గారి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తాయి, కలెక్టరేట్ నుంచో వస్తాయి. మనం ఎంతమందికి మనం ప్రజాపత్నం అని చెప్పి పైరవికారులం అని చెప్పి చేస్తున్నప్పుడు ఇప్పించినామా? 6-7 ఏళ్ళు అవుతుంది. ఈ మండలంలో ఎంతమందికి ఇప్పించినాం, ఈ జిల్లాలో ఎంతమందికి ఇప్పించినాం? ఇప్పటిదాకా మేడం చెప్పింది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆవిడ మీకు అందుబాటులో లేకపోతే ఎంపీడీఓ అని ఉంటాడు. మన తాను ఎంపీడీఓను ఎస్సీలు ఎస్టీలు కన్సల్ట్ చేయాలి నిరంతరం. ఎందుకోసం? మీరు ఆర్థికంగా ఎదగాలంటే, మీరు సామాజికంగా ఎదగాలంటే, జెండాలు మోసి జై జై అని నాయకుల చుట్టూ తిరిగితే మనం ఎదగం. మనం బాగా గుర్తుంచుకోవాలా, నాయకుని జీవితం బాగుపడుతుంది. మనమేమవుతాం? అనుచరులుగా పనికిస్తాం. రాయలసీమ పరిభాషలో చెప్పాలంటే పాలేగాళ్ళుగా పనిచేస్తాం. ఇంకెంతకాలంగా ఉందాం పాలేగాళ్ళుగా? ఈ నాయకులను నమ్మి, ఈ నాయకుల యొక్క అనుచరులుగా ఉంటూ మళ్ళా ఓట్లు వస్తాయి, మళ్ళా ఆయన్నే మళ్ళా గెలుస్తాడు. మన జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా? సమీక్ష చేసుకోవాలా. 74 ఏళ్ళ నుంచి మన జీవితాలు ఏమన్నా మారినాయా? మన తాత జీవితం మారపాయి, మన జీవితం మారపాయి. రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన, మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యాన ప్రవీణ్ సావర్ నాయకత్వంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అందులో మన పిల్లలు ఎంతమందిని జాయిన్ చేస్తున్నాం. ఒక విద్యార్థి మీద ఈ స్టేట్ గవర్నమెంట్ ₹1,40,000 ఖర్చు చేస్తుంది ఫర్ ఇయర్. ఎంతమంది పిల్లలను మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీ నుంచి, మన మండలం నుంచి, మన గ్రామం నుంచి యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా ఎంతమందిని సీట్లు ఇప్పించుకున్నాం? ఆ పని చేయం. ఏం చేస్తాం? లోన్లు ఇప్పించి సబ్సిడీ తోటి చేసినా, నా పిల్లలు చదువుకోవడం ప్రయత్నం చేసినా వీళ్ళు అనుచరులుగా ఉండరు. వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, సామాజికంగా ఎదుగుతారు. కానీ వీళ్ళు ఎట్లుండాలా? పాలేగాళ్ళుగా, అనుచరులుగా 5 ఏళ్ళ దాకా ఉండాలా. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది నా గుడిసె కాడికి, నా మోరి కాడికి 2 చేతులకి పబ్బతి పడితే బిర్యానీ పొట్లం ఇస్తే, బీరి శీషాలు ఒప్పిస్తే ఓటు దోసుకొని పోతుంది కొడక. మళ్ళా సేమ్, మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ ఓటు. అప్పుడు అదే గుడిసె, అదే ఇల్లు, అదే మోరి. మార్పు జరిగిందా? ఎందుకు జరుగుతలేదు అంటే నీతిలో కుయుక్తుంది. మాట్లాడేటివి ధర్మం, నువ్వు చేసే పనులు అధర్మం. ప్రజాప్రతినిధులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎందుకోసం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడి పుణ్యాన నా ఎస్సీ ఎస్టీ జాతి చైతన్యమైంది. వాళ్ళను నువ్వు కాదు కదా, నీ అబ్బతరం కాదు ఇంకా ఆపనికి. ఎడ్యుకేటెడ్ అయ్యారు, కానీ దురదృష్టం ఏంటంటే నా జాతి ఇంకా ఆర్థికంగా ఎదగలే. పూటకు సరిగ్గా తిండి లేదు, మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వాలు ఏం చేయాలంట? మౌలిక సదుపాయాలు కల్పించాలి. నీళ్ళు ఇవ్వాలా, రోడ్డు ఇవ్వాలా, కంపు వాసన వస్తాము. నేను ఈ స్టేట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా కాక చాలా మంచోడు, చాలా కోట్ల రూపాయలు ఈ హుజూర్నగర్ ప్రాంతానికి ఇస్తున్నాడు. కానీ ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ తోటి, లోకల్ ఎమ్మెల్యే తోటి, లోకల్ ఎంపీ తోటి, లోకల్ మంత్రి తోటి ఫైట్ చేసి నిధులు తెచ్చుకోవాలా వద్దా? క్వశ్చన్ అక్కడ. నిధులు తెచ్చుకుంటే ఏంటంటే, నిధులు తెచ్చుకుంటే ఈ బస్తీ బాగుపడుతుంది. ఈ బస్తీ బాగుపడితే ఈ పిల్లలు 4 పూటలు మంచి మెతుకులు తింటే, వీళ్ళు మంచి బట్టలు వేసుకుంటే ఓరవలేని తనము. వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే మాకు అనుచరులుగా ఉండరు, మా జెండాలు మోయరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలా? అనుచరులుగా ఉండాలా, మా అడుగులకు మడుగులు వస్తాలా, మా రాజకీయ పాపం గడుస్తూనే ఉండాలా. నేను అయిపోయినాక ఎవరు రావాలా? మళ్ళీ వారసుడుగా
నాకు ముసల్తనం ఎవరు? నా కొడుకు రావాలా, నా మనుమడు రావాలా? ఇది ద్వంద్వ నీతి. నేనేమంటున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ ప్రతి సెంటర్లో చూడండి ఇట్లా చూపిస్తా ఉన్నాడు. దాని